హాయ్! వెల్కమ్ టు ఫిల్మీ న్యూస్. ఈరోజు మనం 'తండేల్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ, లవ్ యాంగిల్ అంతా బానే ఉంటుంది. ఇట్స్ గుడ్. ఇట్స్ వాచబుల్. ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించదు. అలానే బోరు కొట్టదు. బావుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగా అలా అలా చూసేయొచ్చు. ఇంటర్వెల్ నుండి బయటకొచ్చినప్పుడు మూవీ బానే ఉంది కదా! సెకండ్ హాఫ్ ఎలా తీస్తారు? ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌తో యావరేజ్ అనుకున్న మూవీ కాస్త ఎక్స్‌ట్రార్డినరీ ఉంటుందేమో అన్న హోప్స్‌తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వంగానే ఇరిటేషన్ స్టార్ట్ అయింది నాకైతే. నిజంగా. ఎందుకంటే రియాలిటీకి చాలా ఫార్ బిహైండ్ ఉంది ఈ మూవీ. మన శ్రీకాకుళంలోని జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ జైల్‌లో ఇరుక్కుంటే, వాళ్ళకి కష్టాలు పడతారని చూపించారు కానీ, వాళ్ళు పడే కష్టాలను చూపించే విధానం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, మీరేదైనా వెబ్ సీరీస్ చూసే అలవాటున్నా, లేకపోతే పాకిస్తాన్ జైళ్ళల్లో ఇరుక్కొని బయటకొచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు విన్నా కూడా, వాళ్ళు ఎటువంటి కష్టాలు పడతారనేది చాలా చాలా దారుణంగా ఉంటాయవి. ఈ సినిమాలో వాళ్ళు పడే కష్టాలు ఓన్లీ ఇండియా గురించి తక్కువగా మాట్లాడడం, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని హర్ట్ చేయడము, అంతే చూపిచ్చారు. బట్ అది ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఒక రియల్‌గా వాళ్ళతోని మనం కనెక్ట్ అవ్వలేము. మీరు ఇది నిజంగా ఆ సినిమాకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. లవ్ స్టోరీ తీసే విధానం అంతా బానే ఉంది కానీ, ఇది నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. బట్ ఫస్ట్ హాఫ్ కోసమైతే వెళ్లి చూడొచ్చు. అండ్ మీరు ఎక్కువ కష్టాలని భరించలేరు. నార్మల్‌గా ఏదో అలా మూవీ చూడడమే ఉంటుంది. మూవీలో ఎక్కువ కష్టాలుంటే చూడలేము. అలాంటి వాళ్ళైతే చూడండి. బట్ రియాలిటీని ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్తే ఇట్స్ ఓకే. అండ్ ఈ హీరోకి పెద్ద పాయింట్ ఏంటంటే హీరోయిజం చూపియడం. ఈ సినిమాకి అదే పెద్ద మైనస్ పాయింట్. ఈ సినిమా అనేది ఒక రియాలిటీలో తీసింది. వాళ్ళెలా కష్టాలు పడ్డారో, ఎలా బయటకొచ్చారో, ఇలాంటివన్నీ చూపిస్తే బావుండేది. అనవసరంగా హీరోయిజం అని ఒక యాంగిల్ చేసి, ఆ కథకి ఒక ఆర్టిఫిషియాలిటీని యాడ్ చేశారు. హీరోయిజం లేకుండా నార్మల్ స్టోరీలాగా తీసి ఉంటే చాలా బావుండేది. బట్ ఇట్స్ వాచబుల్. చూడొచ్చు ఒక్కసారి. ఎక్స్‌ట్రార్డినరీ కాదు, బోరు కొట్టదు. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ.